అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో ఒకే ఫ్యామిలీలో ముగ్గురు సూసైడ్. చనిపోయి మంచంపై మంచంపై పడి ఉన్న భార్య, ఉరేసుకున్న భర్త, చేయి కోసుకున్న కొడుకు అయినా చనిపోకపోవడంతో ఉరి. సూసైడ్ నోట్ లభ్యం. హైదరాబాద్ అంబర్పేటలో దారుణం. బిర్యానీ రెస్టారెంట్లో వచ్చిన నష్టాలే కారణం అంటూ చూస్తూ ఉన్నామండి. సో ఇది నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయము. అప్పుల భారమైందని చెప్పి సో ఫ్యామిలీ ఇక్కడ భార్య చనిపోయింది, భర్త ఉరేసుకొని చనిపోయాడు. సో ఇక్కడ కొడుకు అనే వ్యక్తి కూడా ఆయన ఇట్లా మణికడ దగ్గర కోసుకుంటే రక్తం స్లోగా వస్తుందని చెప్పి సావు రాకపోతే వాడు పోయి ఉరేసుకున్నాడు. ఇక్కడ బిర్యానీ రెస్టారెంట్ పెడితే అందులో నష్టం వచ్చిందట. సో నష్టం రావడంతో ఇలాంటి నేను బతికి జీవించాలి. చాలామంది కొంతమంది అనిపిస్తుంది నాకు, కొంతమంది కొంచెం అడుక్కుని బతుకుతారు, జీవనం సాగిస్తూ ఉన్నారు, చెట్ల కింద ఉండి జీవనం సాగిస్తూ ఉన్నారు, ఏదో ఒక విధంగా జీవనం సాగిస్తున్నారు. వీళ్ళు ఎందుకు ధైర్యం కోల్పోతూ ఉన్నారు? అప్పుల భారం, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక రూములో భార్య మంచంపై చనిపోయి ఉండగా మరో రూమ్లో భర్త ఉరేసుకొని కనిపించాడు. కొడుకు చేతి మనకట్టును కత్తితో కోసుకొని చనిపోవాలనుకున్నాడు. కానీ రక్తం మెల్లిగా పోవడం, ఎంతకీ ప్రాణం పోకపోవడంతో చివరికి అతడు కూడా ఉరేసుకొని తను చాలించాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ అంబర్పేటలోని బాపునగర్లో కాకతీయ బజార్లో మంగళవారం జరిగిందని అంటూ చూస్తూ ఉన్నామండి వార్త. అసలు ఏం జరిగింది ఏంటంటే అంటే ఆర్థిక ఇబ్బందులే మెయిన్ కారణం. అటుకి అంటే బిజినెస్లో రాసి రావడం వల్లనే చనిపోయినట్టు చూస్తూ ఉన్నాం. ఒకటండి ఇది అసలు ఇంత దారుణం జరగడం, ఇది ఎట్లా చనిపోయారు ఏంది? ముగ్గురు సూసైడ్ వార్త అండి ఇది. నగరానికి చెందిన కడిగేకర్ రామరాజు, మాధవి భార్యాభర్తలు. వీరికి కొడుకు శశాంక్ రాజు అట, కూతురు అమూల్య ఉన్నారు. అమూల్యకు 7 ఏళ్ల కింద పెళ్ళి అయింది. మా తల్లి ఆమె పెళ్ళి అయింది కాబట్టి బతికిపోయింది. పాపం ఆమె మీ దగ్గరకు వస్తే ఆమెను కూడా చంపేదారు మీరు. ఎంత అప్పుల భారమైన ఏదైనా. రామరాజు అమర్పేట బాపునగర్లో కాకతీయ బజార్లో 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ను రెస్టారెంట్ రెంట్కి ఇచ్చారు. మొదటి అంతస్తులో రామరాజు తమ్ముడు, అతని కుటుంబం ఉంటున్నది. రెండో ఫ్లోర్లోనే డబుల్ బెడ్రూమ్లో రామరాజు కొడుకు భార్యతో ఉంటున్నాడు. 3 ఏళ్ల కింద రామదాపూర్లో కొంతమంది పార్ట్నర్స్తో కలిసి ల్యాండ్ మార్క్ హోటల్లో పెట్టుబడి పెట్టాడు. అది నష్టాలు రావడంతో అందులో నుంచి బయటకు వచ్చాడు. ఏడాది కింద అప్పు చేసి తన కొడుకు శశాంక్తో కలిసి మల్లాపూర్లో కింగ్స్ బిర్యానీ రెస్టారెంట్ పెట్టాడు. ఇది కూడా ఆశించినట్టు నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తీవ్రమయ్యాయి. దీంతో రామరాజు కొన్ని రోజులుగా డిప్రెషన్లో ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం లేకపోవడంతో అప్పులు తీరే దారి లేక ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నారు. బాండ్ పేపర్పై సూసైడ్ నోట్ అట. ఘటనా స్థలంలో బాండ్ పేపర్పై రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తమ చావుకు ఎవరు కారణం కాదని, ఆర్థిక ఇబ్బందులు, అప్పులతో నేను సూసైడ్ చేసుకుంటున్నట్టు అందులో రాసినట్టు సమాచారం. అయితే దీన్ని FSLకు పంపించి వారు రాసిందా కాదా అనేది నిర్ధారించుకోవాల్సి ఉన్నది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అంబర్పేట ఇన్స్పెక్టర్ టి కిరణ్ కుమార్ తెలిపారంటూ చూస్తా ఉన్నాం. ఇది నిజంగా చాలా దారుణమైన విషయం అండి. ఇది చాలామంది, వీళ్ళనే కాదు, చాలామంది ఆర్థిక ఇబ్బందులు ఎదురైతే చావొక్కటే మార్గం కాదు. అది చావొక్కటే దానికి మార్గం కాదు. పాపం కుటుంబం అన్యం పుణ్యం ఎరగన మీ కొడుకు చనిపోయిండు, మీరు చనిపోయారు, ఏందండి ఇది? కొంచెమని ఆలోచన చేయాలి కదా.